ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెనా అదే జీవిత కాలపు ధన్యత. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు మనవి చేయగా, గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు మనవి చేయగా, కరుణమూర్తివని నీదరి చేరగా, కరుణమూర్తివని నీదరి చేరగా, శాంతిని వసగుమ మరియతనూజా, శాంతిని వసగుమ మరియతనూజా. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. ఆ పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, మరొకసారి ఈ దివ్య బలి పూజకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మనం చదివిన ఉద్దేశాల కోసం ఈ దివ్య బలి పూజ సమర్పిస్తూ దివ్యవాణి టీవీ దాతలందరినీ కూడా దీవించాలని ప్రార్థించుదాం. ఈరోజు ప్రత్యేకించి ప్రభు మనకు ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. అన్నీ గతిస్తాయి. మరి అలాంటప్పుడు దేన్ని పట్టుకొని వేలాడుతున్నావు? దేన్ని పట్టుకొని గర్వపడుతూ ఉన్నావు? ఈ సమయంలో ఒకసారి పరిశీలించుకుందాం మన జీవితంలో. ప్రభువా, అన్నీ గతించినప్పుడు ఎప్పటికీ ఉండేవాడు నువ్వు మాత్రమే. మా ప్రాధాన్యత నిన్నుగా చేసుకొని మేము జీవించే అనుగ్రహాన్ని, జ్ఞానాన్ని మాకు దయచేయి.
మమ్మల్ని క్షమించి గడిచిన దినాలలో మేము మా ఆస్తులు చూచి ఇంకేదో చూచి మేము గర్వపడ్డాం. మా తెలివి చూసి శక్తి సామర్థ్యాలు చూసి ఇప్పుడు క్షమించమని అడుగుతూ ఉన్నాం. ఈ దివ్య బలి పూజలో మమ్మల్ని క్షమించి ప్రభువా మీ అనుగ్రహంతో ముందుకు నడిచే బిడలుగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మన మనస్సులను ఆ ప్రభువుకి సమర్పించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. పితృత్వమునకు ఆధారమైన ఓ సర్వేశ్వర, వేద సాక్షులైన ఆంద్రేయ అతని సహచరులు తమ రక్తాన్ని పోయినంత వరకు నీ కుమారుని సిలువకు విశ్వాస పాత్రముగా అంకితమై ఉండునట్లు చేసితివి. వారి విజ్ఞాపన ప్రార్థనా సహాయమున నీ ప్రేమను మా సోదరుల మధ్య మా మాటలతోనూ చేతలతోనూ విస్తరింపచేయించు. నీ బిడ్డలుగా లెక్కించబడు భాగ్యమును మాకు అనుగ్రహించుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సమయము కోతకు పైరు సిద్ధముగా ఉన్నది. నీ కొడవలితో పైరు కోయము. దర్శన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు. యోహాను అను నేను అటు చూడగా అటనొక తెల్లని మేఘము ఉండెను. ఆ మేఘమును అధిరోహించి మనుష్య కుమారుని వంటి వ్యక్తి ఒకడు ఉండెను. ఆయన శిరస్సున సువర్ణ కిరీటము ఉండెను. చేతి యందు వాడి అయిన కొడవలి ఒకటి ఉండెను. అంతలో దేవాలయం నుండి మరి ఒక దేవదూత వెలువడి మేఘారూఢునితో, ఇది తగిన సమయము, కోతకు పైరు సిద్ధముగా ఉన్నది, నీ కొడవలితో పైరు కోయుము అని పలికెను. వెంటనే మేఘారూఢుడు తన కొడవలిని భూమిపై విసరగా భూమిపై పైరు కోయబడెను. అంతలోనే దేవాలయం నుండి వేరొక దేవదూత వెలువడెను. అతని చేతిలో కూడా ఒక వాడి అయిన కొడవలి ఉండెను. అగ్నికి అధిపతియగు మరి ఒక దేవదూత బలిపీఠం నుండి వెలువడెను. చేతివాడి అయిన కొడవలి గల దేవదూతతో అతడు బిగ్గరగా, ద్రాక్ష పండ్లు పండినవి, భువియను ద్రాక్ష తోటలోని ద్రాక్ష పండ్లను నీ కొడవలితో కోయుము అని చెప్పాను. వెంటనే ఆ దేవదూత తన కొడవలిని భూమిపైకి విసిరి భూమి మీద ద్రాక్షలను కోసి దేవుని మహా అనుగ్రహము అను యంత్రమున వేశాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభువు రాజు, అతడు నేలను కదలకుండునట్లు పదిలపరచెను. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్యజాతులతో నుడువుడు. ప్రభు విజయము చేయుటను గాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, సాగరమును దానిలోని ప్రాణులను హోరుమని నినదించునుగాక. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. పొలములను వానిలోని పైరులను సంతసించునుగాక, అరణ్యములోని వృక్షములు ఆనందనాదము చేయునుగాక.
ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ఆయన న్యాయముగను నిక్షపాతముగను లోకములోని జాతులకు తీర్పు తీర్చును. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. తీర్పు తీర్చుటకు వేంచేయును. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలు నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త అధ్యాయం 21 వచనాలు 5 నుంచి 11 వరకు. కొందరు ప్రజలు ఆలయాన్ని గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందంగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతటా యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూచుచున్నారు కదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలం వచ్చును, అంతయు నాశనము చేయబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించును, దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు యేసు, మిమ్ము ఎవ్వరునూ మోసగింపకుండానట్లు మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అని కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరొక జాతిపై, ఒక రాజ్యము మరొక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. విశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియులారా, యెరూషలేము దేవాలయము ఇది 3వ దేవాలయం. మొదటి దేవాలయము సొలొమోను రాజు మహావైభవంగా కట్టాడు. కానీ అది బాబిలోనీయులు 587వ సంవత్సరంలో బిఫోర్ క్రైస్ట్ వచ్చేసి దాన్ని పడగొట్టారు.
ఆ తరువాత వారు వలసకు వెళ్ళి తిరిగి వచ్చిన తరువాత, బాబిలోనియ వలస అయిన తర్వాత రెండవ దేవాలయం కట్టడం జరిగింది. కానీ అది మొదటి దేవాలయం అంత వైభవంగా లేదు. అయితే దానిని హేరోదు రాజు క్రీస్తు పూర్వము 20వ సంవత్సరంలో పడగొట్టి పెద్ద దేవాలయాన్ని కట్టాడు. అది మనకు యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో మీరు చదువుకోండి. ఈ దేవాలయాన్ని కట్టడానికి 46 సంవత్సరాలు పడింది, 3 రోజుల్లోనే నువ్వు తిరిగి నిర్మిస్తావా అని చెప్పేసి అక్కడ యేసుప్రభు మరణం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట. అంటే 46 సంవత్సరాలు ఆ రోజుకి, కానీ అప్పటికి కూడా పూర్తి అవ్వలేదు. ఎప్పుడు పూర్తయిందంటే 63వ సంవత్సరము, క్రీస్తు శకము 63వ సంవత్సరంలో పూర్తయింది. అయితే ఈ దేవాలయము రెండవ దేవాలయం కంటే 2 రెట్లు పెద్దది, డబుల్ సైజ్. అంతేకాదు ఇక్కడ తెల్లని పాలరాళ్ళు చాలా వైభవంగా ఉండేవి. అంతేకాదు వాటికి గోల్డ్ ఆర్నమెంటేషన్, అంటే బంగారముతో పొదిగిన ఈ ద్వారబంధాలు కానీ ఇవన్నీ కూడా ఎంతో శోభయామానంగా ఉండేవి. అంతేకాదు గ్రానైట్ స్టోన్స్, ఈరోజు మనందరం కూడా గ్రానైట్ స్టోన్స్ చూస్తున్నాం. అవి కూడా ఈ వాల్స్ అంటే గోడలపై పెట్టడం, ఇవన్నీ కూడా చూసినప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే చక్కని రాళ్లతో, అంతేకాదు అక్కడ అర్పించబడే వస్తువులతో ఎంత అందంగా శోభయామానంగా ఉందో చూడండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ప్రియులారా. అయితే అది విన్న యేసు ప్రభువు ఒక ప్రవచనాన్ని చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఈ కట్టడం మీరు చూస్తున్నారు కదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనము చేయబడును. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది 10 సంవత్సరాలకు ముందే, అంటే 70వ సంవత్సరంలో రోమనులు వచ్చి నాశనం చేయడం జరిగింది. దానికి ముందు 10 సంవత్సరాలకు ముందే లూకా సువార్త వ్రాయబడింది. అంటే అర్థం చేసుకోండి, ముందుగా రాయబడింది, 10 సంవత్సరాల తర్వాత జరిగింది. అప్పుడు ఎంత ఎఫెక్ట్ ఉంటుందో వాళ్ళ మీద. ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే బాహ్యము, అంటే బాహ్యాలంకరణ ఉంది కానీ అంతఃకరణ శుద్ధి లేదు, అంతరంగంగా దివాళా తీశారని చెప్తూ ఉన్నాడు. ఏ విధంగానంటే మరి అప్రెషన్ అంటే అనగద్రొక్కడం, సామాన్యులని ముఖ్యంగా పేదవాళ్ళని అనగద్రొక్కడం, అన్యాయంగా వారితో ప్రవర్తించడం. మనం అదంతా తెలుసు మనందరికీ, ఏ విధంగా ఆ రోజు అధికారులు వీళ్ళంతా కూడా సామాన్యుల్ని ఎలా చూశారు అనేది. అంటే ఇక్కడ 2 రకాలుగా, ఒకటి సామాన్యుల్ని అనగద్రొక్కడం, రెండవది మెస్సయా వచ్చినప్పుడు ఆయనను స్వీకరించకపోవడం. ఈ 2 వారు చేసిన తప్పు. అంటే ఇటు దేవునికి వ్యతిరేకంగా సువార్తను అంగీకరించకపోవడం, మెస్సయాను స్వీకరించకపోవడం, తిరస్కరించడం. రెండవది ప్రజలను కూడా, అంటే తోటి సహోదరులను కూడా అన్యాయంగా చూడడం. అందుకే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే 6 శతాబ్దాలు, దశాబ్దాలు కాదు, 6 శతాబ్దాలు, 600 సంవత్సరాలకు మునిపే ఇర్మియా ప్రవక్త యెరూషలేము పతనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు ఇర్మియా ప్రవక్త? చాలా గొప్పగా చదవబడింది ఇక్కడ. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం మీకోసం చదువుతూ ఉన్నాను. మీరు ఇది ప్రభువు మందిరము, ఇది ప్రభువు మందిరము, ఇది ప్రభువు మందిరము, మనము సురక్షితముగా ఉండవచ్చును అను మోసపు మాటలను నమ్మవలదు. ప్రభువు మందిరమైనంత మాత్రాన మీరు సురక్షితంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు కేవలం కథోలికులైనంత మాత్రాన రక్షించబడతారని లేదు, మీరు క్రైస్తవులైనంత మాత్రాన రక్షించబడతారని లేదు. మీలో కపట భక్తి ఉన్నది. ఒకవైపు సామాన్యులను అనగదొక్కుతూ ఉన్నారు, ఇంకొక వైపు దేవుని యొక్క ఆలను స్వీకరించటం లేదు. కాబట్టి మీరు నాశనం అయిపోతారని చెప్పేసి. అంతే, ఇది ప్రభువు మందిరము, టెంపుల్ ఆఫ్ యావే అన్నంత మాత్రాన సరిపోదు, మీరు దానిని దొంగల గుహగా మార్చారని 7:11 వచనంలో ఇర్మియా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అదే వాక్యాన్ని యేసు ప్రభు లూకా సువార్త 19వ అధ్యాయం 46వ వచనంలో ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఇది నా ఆలయము, అన్ని జాతులకు ఇది ఆలయం అనబడుతుంది. అంటే అందరివాడు యేసు ప్రభు, అందరివాడు, కొందరివాడు మాత్రం కాదు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఒక వర్గానికి, ఒక
కమ్యూనిటీకి మాత్రమే ఆపాదిస్తూ ఉన్నాం, లేదా సంకుచిత జీవితం జీవిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు యేసు ప్రభు ఇలాంటి ప్రజలను చూసినప్పుడు యెరూషలేము పతనాన్ని గురించి ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. యెరూషలేము పతనముతో పాటు దేవాలయ వినాశనం కూడా చెప్తూ ఉన్నాడు. దేవాలయం అనేది ఒక స్ట్రక్చర్, ఒక రాయి కట్టడం. అది ఆ దేవాలయం నీకు సూచన, ప్రజలకు కూడా. యెరూషలేము అనగానే ప్రజలు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు రాజు ఎందుకు యెరూషలేములో కట్టాడంటే అది 2 తెగలకు మధ్య, యోధా బెంజమిన్ తెగలకు మధ్య ఉన్న ప్లేస్ కాబట్టి ఐక్యతకు చిహ్నంగా కట్టాడు. అంతేకాదు అది పైన కడితే చాలా కాపుదల ఉంటుందని కట్టాడు. కానీ ఏదైతే కాపుదలగా వాళ్ళు భావించారో అదే వారి వినాశనానికి దారితీసింది. ఎందుకంటే ఎప్పుడైతే యూదులు తిరుగుబాటు చేశారో రోమనుల మీద, రోమనులు వచ్చి నగరాన్ని వశం చేసుకొని నగరంలోనికి ఏమీ వెళ్లకుండా ఆపు చేసినప్పుడు చివరికి ఒకళ్ళు పీక్కుతుని బతికారు. క్యానిబలిజం అంటాం. ఏమంటాం? నర భక్షకులు. ఆ తర్వాత మిగిలిన కొంతమంది వలసకు తీసుకువెళ్ళారు. చూడండి ఎంత ఘోరంగా జరిగిందో 70వ సంవత్సరంలో. అందుకే 3 పాఠాలు మనకు చెప్తూ ఉన్నాడు. మొదటిది, కపట భక్తి శిక్షించబడుతుంది. నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు కపట భక్తి శిక్షకు గురవుతుంది. రెండవది, దేవాలయాలు గొప్పగా ఉంటే సరిపోదు, ఇవన్నీ కూడా వాటి ఉద్దేశాలు నెరవేర్చాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా గతిస్తాయి. నువ్వు అనుకోవచ్చు నాకు మంచి ఇల్లు ఉంది, ఇది ఉంది, అది ఉంది, అన్నీ గతిస్తాయి. వాటి ఉద్దేశాలు నెరవేరాలి, మంచి జరగాలి వాటి ద్వారా. ఇక మూడవది, చివరి రోజులు ఎలా ఉంటాయి? మూడు సంకేతాలు చెప్తూ ఉన్నాడు. ఒకటి, కపట ప్రవక్తలు వస్తారు. 2, రాజకీయ శక్తులు విచ్ఛిన్నము గావిస్తారు. 3, సహజ సిద్ధమైన సహజ సిద్ధమైన వైపరీత్యాలు. ఇప్పుడు ఉదాహరణ కరోనా లాంటిది ఒక వైపరీత్యం, న్యాచురల్ డిజాస్టర్. అట్లాగనే సునామీ, ఇవన్నీ కూడా. ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రియులారా, ఈ 3 కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఫాల్స్ ప్రాఫిట్స్ అంటే దబ్బర సిద్ధాంతాలు. ఎందుకంటే మనిషి అనేవాడు సైతానుచే శోధించబడతాడు. ఆ రోజు ఎవరు శోధించబడ్డాడు? సైతానుచే. నీవు దేవుడు అంతటి వాడవుతావు. ఈరోజు కూడా ఈ పెద్ద ఆ మధ్య నేను అక్కడికి వెళ్ళాను. ఎక్కడ? హైటెక్ సిటీ. మా ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తే నాకే ఆశ్చర్యం వేసింది. అంటే ఎక్కువ అటు వెళ్ళను. అది వెళ్ళినప్పుడు పెద్ద బిల్డింగ్లు చూసినప్పుడు అనిపిస్తూ ఉంది నీకు. అట్లాగానే నువ్వు అమెరికాలో న్యూయార్క్ వెళితే ఏమిటి కట్టడాలు అనిపిస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు మనం మైమరిచిపోతాం. కానీ ఇవన్నీ ఏమిటంటే అట్లాగానే ఒక సిద్ధాంతం మనుషుల్ని తప్పు పెడుతుంది. ఏమిటా సిద్ధాంతం? ఈ లోకం తర్వాత ఇంకేమీ లేదు అనే సిద్ధాంతం. కాబట్టి ఇక్కడే అనుభవించడం అనేది అదొక సిద్ధాంతం. కాబట్టి ప్రియులారా, పొలిటికల్ కయాస్ ఈరోజు అమెరికాలో రాజ్యాధికారం కోసం అంటే ఒక సిద్ధాంతం ఏం చేస్తుందంటే ఒక అధికారం కోసం తాపత్రయపడుతుంది. ప్రతి ఒక్కళ్ళని చేసేది అదే. మనం కూడా అంతే. మనం సిద్ధాంతంతో నడుస్తాం. యేసుప్రభు సిద్ధాంతాలు వేరు, లోక సిద్ధాంతాలు వేరు. తర్వాత న్యాచురల్ డిజాస్టర్స్. మరి విప్లవకారులు అపోస్తుల కార్యాలు 5:36లో థియోదాస్ అనే అతను 400 మందితోటి తిరుగుబాటు చేశాడు. అపోస్తుల కార్యాలు 5:37లో యోదాసు తిరుగుబాటు చేశాడు. అట్లాగనే ఒక ఈజిప్టు చెందిన ఒక అతను 4000 మందితో అపోస్తుల కార్యాలు 21:38లో తిరుగుబాటు చేశాడు. వీళ్ళందరినీ కూడా అది నాశనం అయిపోయారు. తర్వాత ఇక్కడ మన జీవితానికి మనం అన్వయించుకుంటే ఈరోజు మనకు కూడా ఇవి ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. ఒకటి, సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ లోకం పోకడం ఉంది. అట్లాగనే 2, రాజకీయ శక్తులు ఉన్నాయి, అనిశ్చితి ఉంది. 3, సహజ సిద్ధమైన వైపరీత్యాలు ఉన్నాయి. ఈరోజు ఒక సిద్ధాంతం ఉంది. ఏమైనా సిద్ధాంతం అంటే మన భయాలని క్యాష్ చేసుకునేవాళ్ళు ఏమంటారంటే కొంతమంది, ఈ రోజులు ఎలాంటి రోజులు ఇంకెప్పుడు రావు, ఇవన్నీ కూడా చాలా ఘోరమైన రోజులు అని చెప్తారు. అందరూ చూశారు, కరోనా కంటే ఘోరమైన రోజులు కూడా చూశారు. కాబట్టి దేవుడు అన్నిటికీ
సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు కాబట్టి భయపడాల్సి, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఈ మధ్య. రెండవది, కొంతమంది ఏం చెప్తారు సిద్ధాంతం, నువ్వు దేవుణ్ణి నమ్ము ధనవంతుడు అయిపోతావు. మన సహోదరులు కొంతమంది చెప్తూ ఉంటారు, ప్రాస్పెరిటీ గాస్పుల్ అంటారు, నువ్వు విత్తనాన్ని విత్తు చాలా డబ్బులు వస్తాయని చెప్తారు. మరి నాకైతే అనిపించట్లేదు. నేను ఇన్ని సంవత్సరాలు యేసు ప్రభుని ఫాలో అవుతున్న కష్టాలు తప్పితే మనకేం అనిపించట్లా. కాబట్టి మీరు మోసపోకండి, అదే చెప్తున్నాడు. అట్లాగానే ప్రియ సహోదరి సహోదరులారా, డబ్బే పరమావధిగా జీవించడం. ఈరోజు రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. మా ఊర్లో కూడా ఎకరం ఆ మధ్య అమరావతి భూమి వచ్చింది, 2 కోట్లు అయింది. రోడ్డు అమ్మట లోపల ₹1 కోటి, ఇప్పుడు 20 లక్షలు 30 లక్షలకి పడిపోయింది. కాబట్టి అప్పుడు ఏమన్నా అసలు ఒకడికి కళ్ళు కనపడలేదు, ఎవరికి వాళ్ళే. కాసేపట్లో నువ్వు టైర్లో గాలిపోయినట్టు ఉంటుంది నీ పరిస్థితి. ఇది జీవితం. అట్లాగని ఇక్కడ కూడా వస్తుంది, ఒకసారి అబ్బో అనుకుంటావు, తర్వాత కాసేపట్లో అయిపోతాయి. కాబట్టి ఇలాంటివన్నీ ప్రియ సహోదరి సహోదరు, కొంతమంది ఆనందించడం అనే ప్రిన్సిపల్, ఈరోజు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. చెప్తున్నాను నేను, జాగ్రత్తగా వినండి. కొంతమంది ఆదివారం వస్తే సినిమాకి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, భర్త నిన్ను షాపింగ్ తీసుకెళ్ళాలి, వాడు ఏ గడ్డి తిన్నా పర్వాలేదు షాపింగ్ తీసుకెళ్ళాలి, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, హింసించి వేధించి పిల్లలు ఏం చేస్తారు, అరుస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలి? షాపింగ్కి వెళ్ళాలి, హోటల్కి వెళ్ళాలి తినడానికి ప్రతి ఆదివారం. ఈ విధంగా నాశనమైన కుటుంబాలు ఉన్నాయి. ఇదేంటంటే అనుభవించు రాజా ఫిలాసఫీ. కాబట్టి ప్రియ సహోదరి, కొంతమంది ఇక ఎక్సర్సైజు, తింటారు ఎక్సర్సైజ్ చేస్తారు, ఒళ్ళు పెంచుతారు. ఏంటంటే ఆరోగ్యంగా ఉంటే బాగున్నట్లు. కొంతమంది ఈ మధ్య హెల్త్ క్లబ్లు బాగా వచ్చినాయి. అంటే మంచిది ఆరోగ్యం, కానీ అది సమాధానం కాదు, అది ఆన్సర్ కాదు. ఇవన్నీ కూడా గతిస్తాయి, ఇవన్నీ ఫెయిల్ అవుతాయి ఒకరోజు. దేవుడు మాత్రమే శాశ్వతుడు. ఎందుకంటే కొద్ది సంవత్సరాల తర్వాత ముసలోడు అవుతావు, ఏమైతే నీ హెల్త్ ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. అన్నీ గతిస్తాయి, కాబట్టి దారి తప్పవద్దు అని చెప్పే సందేశం ఈరోజు ప్రియులారా. మనం ఆ రోజు ప్రజలతో మనం పోల్చుకుంటే, ఇజ్రాయేలు ప్రజలు దేవాలయాన్ని చూసి గొప్పలు చెప్పుకున్నారు. ఈరోజు మన మంచి ఇల్లుంటే నా అంతటోడు లేడు అనుకుంటాం. ఈ మధ్య ఏం జరిగిందంటే, విలేజెస్ నుంచి, గ్రామాల నుంచి సిటీకి వచ్చారు. మా ఊరు 40 కుటుంబాలు ఉండే, ఇప్పుడు 15 కూడా లేవు, 10 ఉన్నాయి. అందరు ఎక్కడున్నారు? హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫామ్ హౌస్లు అని చెప్పేసి సిటీ వదిలిపెట్టేసి ఫామ్ హౌస్కి వెళ్తున్నారు. కొంతమంది నాకు ఒక్కడికే ఇల్లు ఉంది, ఇంకెవరు లేరని పెద్ద పెద్ద ఇల్లు కట్టించుకున్న వాళ్ళు ఏం చేస్తారు, గేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు, ఎవరు లేరుగా చుట్టానికి. అట్లాగని ఈరోజు మనం చూసినట్లయితే ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఈ విధంగా టెక్నాలజీ, బిల్డింగ్స్, వీటి మీద మన మనసు మోజుపడి అదే అనుకుంటున్నాం అంతా కూడా. ఈ మధ్య కొంతమంది ఎప్పుడు యాపిల్ ఫోన్ వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. కొత్త నంబర్ రాగానే మళ్ళీ కొనాలి, ₹1,00,000 అయినా కానీ కొనేస్తున్నారు. అరే మళ్ళీ మామూలే, మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరం మళ్ళీ కొత్త వస్తాయి. అంటే ఏంటి? యాపిల్ ఫోన్లే అంతా అయిపోయినట్టు. అంటే వీళ్ళందరూ కూడా యాపిల్ ఫోన్ ఫ్రీక్స్ అన్నమాట. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఈరోజు కమ్యూనికేషన్ అనేది యాపిల్ ఫోన్ ద్వారా రాదు. మీరు సినిమా చూడండి, క్రిస్మస్ రోజున మనం గాలిపటం అనే సినిమా అయిపోతున్నాం. దాంట్లో ఏ విధంగా ఈ ఫోన్లు దెబ్బతీసాయి మనని, సమాజాన్ని, మానవ సంబంధాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు దారి తప్పవద్దు, అన్నీ గతిస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు కష్ట సమయాలలో ఏదైతే మనం నిలబెడుతుందో అదే శాశ్వతము. దేవుడు ఒక్కడే శాశ్వతుడు ప్రియులారా. కాబట్టి ఈరోజు మనందరిని కూడా ప్రభువు అడుగుతూ ఉన్నాడు. కొంతమంది ఏంటంటే, ఈ లోకము ఇంతే, ఈ లోకం తర్వాత ఏం లేదనుకునేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? ఈ లోకమే అంతా అనుకుంటారు. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను మాత్రమే శాశ్వతుడిని, ఇవన్నీ గతిస్తాయి. కాబట్టి దారి తప్పవద్దు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకించి మన పోప్ ఫ్రాన్సిస్ గారిని దీవించమని, గురువులను దీవించమని, పీఠాధిపతులను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, వారు ఎప్పుడు కూడా దేవుని సువార్తను, ప్రవచనాన్ని ప్రవక్తల ప్రబోధంగా, దేవుని ప్రబోధంగా బోధించే శక్తిని దయచేయమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు మీ వాక్యం ద్వారా మాకు సెలవు ఇచ్చారు, అన్నీ గతిస్తాయి కాబట్టి దారి తప్పవద్దు అని. ఈరోజు మేము ఏదో గొప్పలు చెప్పుకుంటూ ప్రభువా దేంట్లోనో జీవిస్తూ ఉన్నాం. వాటి నుంచి వైదొలగి ప్రభువా, మేము నేల విడిచి సాము చేయకుండా
మీ శక్తితో బలముతో ముందుకు వెళ్ళే భాగ్యమును మాకు దయచేయమని, మా కనువిప్పు కలిగించమని, మా అలవాట్లు మార్చుకునే విధంగా మమ్మల్ని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా దాతలను దీవించండి ప్రభువా. వారు మిమ్మల్ని నమ్ముకున్నట్లుగా వారిని జీవితంలో అనుగ్రహాలతో నింపమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మౌనంగా మీ మనవుల కోసం ప్రార్థించండి. ఈ మా మనవులంటేనే మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీర్షపు ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. పవిత్రుడవైన తండ్రి, పునీత వేద సాక్షులు అనుభవించిన శ్రమలను మేము పూజ్య భావముతో స్మరించుచు తోడ్కొని వచ్చిన అర్పణలను దయతో స్వీకరించుము. జీవిత పరీక్షలందు కూడా ఎదుట విశ్వాసపాత్రముగా నిలబడి మమ్ము మీకు ప్రీతికరమైన బలి అర్పణగా రూపొందించుకున్నట్లు కృప చూపము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చెడును మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వేద సాక్షి అయిన పునీత ఆంద్రయ వారి సహచరులు క్రీస్తు వలె నామ మహిమ కొరకు తమ రక్తమును ధారపోసి ఈ విధముగా క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారపోసెను. ఈ విధముగా వారి మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తిని వసిగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉన్నట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మేము భూమిపై నిన్ను నిరంతరము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సాన్నా. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హొస్సాన్నా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములగునగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే ఈ భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నడిచి మీకు పరిచర్య చేయటికి మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాం. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయి. ఉత్థానముగ్ధమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాం. మా అందరిపై దయ చూపి దేవుని కన్న తెలియకు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదునుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్యత్వంలో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింపు సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కీళ్ళు మమ్మ రక్షించు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించుము. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించదగిన పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము.
మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలర్ కతోలికులారా, కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామిహితులారా, కతోలికులారా, క్రీస్తు జనులారా, కతోలికులారా, క్రీస్తు జనులారా, కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కతోలికులారా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, వేద సాక్షుల సంస్మరణములు చేసి కొనుచున్నమము ఒకే రొట్టెతో నూతనీకరించితివి. నీ కనికరముతో మేమందరము నీ ప్రేమలో ఐక్యమయుండి నీ బహుమతిని పొందినట్లు దీవించుమని వినయపూర్వకముగా బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా కొద్ది రోజులు మాత్రమే, ఇంకొక వారం రోజులు మాత్రమే మనకి ఆత్మల నెల ఉన్నది. కాబట్టి ఇంకా ఎవరైనా చనిపోయిన ఆత్మల కోసం దివ్య బలి పూజ సమర్పించకపోతే అవకాశం తీసుకోండి. అంతేకాదు పుణ్యక్రియలు చేయండి, తపోక్రియలు చేయండి. ఎంత చక్కగా మనం వింటూ ఉన్నాం. చాలా విషయాలు, నాకు కూడా తెలియని విషయాలు నేర్చుకుంటున్నాను. ఈ మృతుల స్మరణలో తప్పనిసరిగా పాలు పంచుకోండి, తప్పనిసరిగా. ఇంకా ఎవరైనా పాలు పంచుకోకపోయినట్లయితే తర్వాత అతి శక్తివంతమైన ప్రార్థన కారుణ్య జపమాల. కాబట్టి ఈ మూడు కలిసి మనం సమర్పిస్తూ ఉన్నాం: దివ్య పూజ, కారుణ్య జపమాల, మృతుల స్మరణ ప్రార్థనలు. అదేవిధంగా మరి 29 ఈ నెల ఆగమన కాలం ఆదివారం, ఫస్ట్ ఆదివారం మొదలవుతుంది. కాబట్టి ఆ రోజు నుంచి కూడా ప్రత్యేకంగా దేవుని వాక్యము మిమ్మల్ని సిద్ధపరచాలని మనందరినీ కూడా ప్రత్యేకంగా ఆగమన కాల సందేశాలు మనకి అందించబడతాయి. దివ్యవాణి మీకు అందించబోతుంది. కాబట్టి గమనించండి, ఆ విధంగా సిద్ధం అవుదాం. ఆ తర్వాత ఈ ఆగమన కాలాన్ని ప్రత్యేకంగా మనందరం సంసిద్ధులం కావడానికి ఒక ప్రత్యేకంగా జ్ఞాన వడకము మీకు ఏర్పాటు. ధ్యానము 3 రోజులు. నెల మొదటి శుక్రవారం మొదలవుతుంది, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటలకి. శనివారము ఉదయం 7:30 నుంచి 8:30కి ఒక సందేశం ఉంటుంది. సాయంత్రం 6 నుంచి 8కి ప్రతిరోజు కూడా, శుక్ర, శని, ఆది 6 నుంచి 8. అట్లాగానే ఆదివారం కూడా ఉదయం 7:30 నుంచి 8:30 గంటలకు సందేశం. సాయంత్రం 6 నుంచి 8 గంటల్లో ప్రత్యేకంగా క్యారల్స్, క్రిస్మస్ వాతావరణం. ఇదివరకు మనం క్రిస్మస్ ప్రేయర్ డిన్నర్స్ చేసేవాళ్ళం. అవకాశం లేదు కాబట్టి డిన్నర్ ఉండదు, కానీ ప్రార్థనలు, క్రిస్మస్ క్యారల్స్, అదేవిధంగా సందేశాలు, దివ్య బలి పూజ, ఒక మంచి వాతావరణం, మంచి సెట్లో చేయబోతూ ఉన్నాం. ఎదురు చూడండి. మరి ప్రత్యేకించి ప్రియులారా, ఈ జ్ఞాన వడకము ఫాదర్ యుగల్ వైజాగ్ నుంచి ఇవ్వబోతున్నారు. తరువాత నేను ఇందాక చెప్పిన ప్రోగ్రాము 9 రోజుల పాటు నవదిన ప్రార్థనలు 6 నుంచి 8 దాకా, 16 నుంచి 24 తారీఖు దాకా. ఇక్కడ గమనించండి. ఇంకా క్రిస్మస్ రోజున సినిమా, ఇంకా క్రిస్మస్ స్పెషల్ పాటలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. గమనించండి, అందరూ కూడా ఆనందించండి. సిద్ధపడండి యేసు ప్రభు రాక కోసం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ
ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మలచుము మార్చుము నా యేసయ్యా, ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా. విత్తనం నశించాలయా, అది చెట్టుగా మారాలంటే ఈ దేహం నశించాలయా, నీ జీవమును పొందాలంటే కల్వరిలో బలిగా నిన్నే అర్పించిన యేసు కరిగించు రూపోనరించు, నీలాగ నన్ను మార్చు. యేసు 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 యేసు, మలచుము మార్చుము నా